తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు గారి పిలుపు మేరకు కార్మికునికి వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం వల్ల మనకు వచ్చే సంక్షేమ పథకాలు రాలేకపోవడం, తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల మంది కార్మికులు ఉన్నారు. అందులో సగం మందికైనా రెన్యువల్ కాలేకపోవడం, అందులో 13 లక్షల మందికి రెన్యువల్ కాలేకపోవడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం వల్ల సిఎల్సి అనేది రద్దు చేయాలని, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన ఆ డబ్బులను వెనుకకు తీసుకోవాలని 3,349 కోట్ల రూపాయలను వారికి అప్పచెప్పడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు మరలా తిరిగి అవి వెల్ఫేర్ బోర్డులను నిలపాలని ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే కార్మికుడు చెమటోడ్చి కష్టపడే కార్మికునికి సెల్స్ ద్వారా వచ్చే డబ్బుల్ని అవి కార్మికునికి చెందాలి. ఆ కార్మికునికి చెందకుండా అవి ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం వల్ల ఇది కార్మికునికి చాలా ద్రోహం జరుగుతుంది. కావున కార్మిక సోదరులారా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 12 మండలాలలో ఉన్న కార్మికులంతా మమేకమై జూలై 20 తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందుకు వచ్చి ధర్నా నిర్వహించాలని, ఈ ధర్నాలో ప్రతి లేబర్ కార్డు ఉన్న కార్మికుడు పాల్గొనాలని, 4 కోడ్లుగా విభజించిన ఆ కోడ్లను రద్దు చేసి 12 జీవోను సవరణ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే సంక్షేమ పథకాలు కార్మికునికి అందే విధంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్మికునికి సైకిల్ మోటార్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కార్మిక సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు. అందుకంటే మనం ప్రభుత్వాన్ని అడిగితేనే మనకు ఆ సంక్షేమ పథకాలు అందుతాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. జిల్లాలో ఉన్న ప్రతి లేబర్ కార్డు ఉన్న కార్మికులు ఈ నెల 20 తారీఖున 10 గంటలకు ఖచ్చితంగా కలెక్టర్ కార్యాలయం వద్దకు రావాలని, ఈ ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ